నేను డాక్టర్ ప్రణయ్. గ్యాస్ సంక్షోభంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను సీరియస్ గా తీసుకుని కేంద్రంతో కలిసి పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల విజయవాడలో చెప్పారు. ముందుగా పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇస్తాం. ప్రజల అవసరానికి మించి బుకింగ్స్ చెయ్యొద్దు. ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకున్న వారందరికీ గ్యాస్ సరఫరా జరిగేలాగా ఏజెన్సీలు చర్యలు తీసుకుంటున్నాయని మంత్రి నాదెండ్ల ప్రజలకు సూచించారు. బ్లాక్ మార్కెట్ కు అరికడుతూ మరింత సరఫరాకు గ్యాస్ సంస్థలను కోరుతున్నట్లు మంత్రి నాదెండ్ల చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో మనం టీఎన్జీకి కన్వర్ట్ అయ్యే విధంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్ట్ అయ్యే విధంగా మనం కొత్త పాలసీ తీసుకొద్దామని ఈరోజు ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చారు మాకు. సోమవారం సాయంత్రానికల్లా ఎవరైతే ఇచ్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్షన్ కోసం, ప్రైవేట్ న్యాచురల్ గ్యాస్ కన్వర్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 2,60,000 మంది వినియోగించుకునేటట్టు ఒక సమగ్రమైన నివేదిక సిద్ధం చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. అది సోమవారం సాయంత్రానికల్లా మేము సిద్ధం చేసి రాష్ట్ర ప్రజలకి ఒక కొత్త పాలసీ పిఎన్జి సరఫరా ద్వారా అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. అదేవిధంగా నాన్ డొమెస్టిక్ అంటే కమర్షియల్ యూసేజ్ కోసం ఇస్తున్న సిలిండర్లో మీ అందరికీ తెలుసు, అనేక మంది హోటల్ ప్రతినిధులు, రెస్టారెంట్ ప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ఉన్న ఫుడ్ కోర్ట్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే సమయం, చాలామంది ఆందోళన చెందుతున్నారు హాస్టల్స్లో ఉన్న మన బిడ్డలు, వాళ్ళందరికీ కూడా. సో జిల్లా జాయింట్ కలెక్టర్లకి, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్కి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి ఏర్పాటు చేసి ప్రోటోకాల్ విధానంలో అనంతపురం జిల్లా